ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో ఎవరైతే టాప్లో ఉండే 10% హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కింద నుండే 20% కానీ దత్తత తీసుకోగలిగితే, మెంటరింగ్ చేయగలిగితే, హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే మనతో సమానంగా వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం వస్తుంది. వాళ్ళకు తెలివితేటలు లేక కాదు. కంఠమనేని కూడా ఒక మారుమూల ప్రాంతంలోనే పుట్టాడు. జస్టిస్ రమణ గారు కూడా ఒక మారుమూల ప్రాంతంలో, ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టారు. నేను కూడా ఒక ఊరిలో పుట్టాను. 6 కిలోమీటర్లు నడి చదువుకున్నారు హై స్కూల్స్లో. అలాంటి నేనే కాదు, ఈరోజు పెద్ద పెద్ద మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన చరిత్ర మనం చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అనునిత్యం పనిచేశారు. ఆయన ఎదుగుదల కూడా చాలామంది సహకరించారు. ఈరోజు చరిత్ర ఒక్కసారి తిరిగేసుకుంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని లేకపోతే ఆయనతో పోల్చుకోవాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే తిరిగి పుట్టాలి తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదు.